Kalaguragampa and welcome to Varanasi Vlogs. ఓకే, ఇవాల్టి నుంచి కంప్లీట్గా వారణాసి, బనారస్, కాశీకి సంబంధించిన వ్లాగ్స్ అన్నీ పోస్ట్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే కాశీ యాత్ర అనగానే చాలామంది మనము వెళతాము, స్వామి దర్శనం చేసుకుంటాం, ఈవినింగ్ హారతి చూసుకుంటాము, అన్ని ప్లేసెస్ ఆల్మోస్ట్ తిరిగి ఉంటారు మీరు. కానీ స్పెసిఫిక్గా కొన్ని ప్లేస్లు స్పెసిఫిక్ టైంలో మాత్రమే విజిట్ చేయడం వల్ల అక్కడ జరిగే స్పెషల్ ప్రోగ్రామ్స్ని మనము చూడొచ్చు అనమాట. సో ఫస్ట్ డే మేము వెళ్ళింది అస్సి ఘాట్ మార్నింగ్ 5 o'clock. అస్సి ఘాట్ చూడాలంటే మార్నింగ్ 5 o'clock మాత్రమే వెళ్ళండి. ఓకే, మార్నింగ్ 5 o'clock వెళ్ళిన వాళ్ళకి, ఆల్రెడీ చూసిన వాళ్ళకి జనరల్గా ఏం జరుగుతుందంటే అక్కడ వేదాలు పఠిస్తూ ఉంటారు. అండ్ మార్నింగ్ హారతి ఉంటుంది, గంగా హారతి. అండ్ మనకు యోగా జరుగుతూ ఉంటుంది. మార్నింగ్ రాగానే మ్యూజికల్ ప్రోగ్రామ్, స్పెషల్గా ఒక మంచి మ్యూజిక్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇవి అక్కడికి వెళ్ళంగానే అట్మాస్ఫియర్ అవన్నీ చాలామంది చూసే ఉంటారు. కానీ మీకు తెలియంది ఏంటంటే అక్కడ ఒక స్పెషల్గా ఒక హోమం జరుగుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని ఎప్పుడు చూడాలా అంటే జనరల్గా వెళ్ళిన వాళ్ళకి అక్కడ హోమం జరుగుతూ ఉంటుంది కనపడుతుంది, కానీ అది మనది కాదేమో, వేరే వాళ్ళు ఎవరో చేసుకుంటున్నారేమో, లేదంటే ఒక కేటగిరీ మాత్రమే చేస్తారేమో, మనం వెళ్ళొద్దేమో అనేది ఉంటుంది అనమాట. సో అలా కాదు, ఇలాంటి చిన్న చిన్న విషయాలను నేను ప్రతి వీడియోలో కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ చెప్తాను కాబట్టి సో మీరు ఏ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. సో మార్నింగ్ 5 o'clock అస్సి ఘాట్లో ఉండాలి. మేము ఇలా ఉన్నాం. మార్నింగ్ గంగా హారతి జరుగుతుంది. అంటే ఈవినింగ్ ఎలాగో దశాశ్వమేధ ఘాట్లో జరుగుతుందో అస్సి ఘాట్లో కూడా మార్నింగ్ అవర్స్ జరుగుతుంది అనమాట. అది దగ్గరగా ఎవ్వరు ఉండరు, చాలా తక్కువ మందితో క్లోజ్డ్గా ఉండేటట్టు మనం చూసుకోవచ్చు. సో బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అది కూడా తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు జరుగుతుంది కాబట్టి అద్భుతంగా కనపడుతుంది విజువల్గా కూడా, అండ్ మనసుకు కూడా చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. ఆ వేదాలు వింటూ ఉంటే, ఆ ఘోష వింటూ ఉంటే, వేదాలు ఘోషించాలంటే ఆ సౌండ్కి అసలు మనసు అంతా కూడా ఒక రిలాక్సింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఒక రకమైన వైబ్రేషన్స్ స్పెషల్గా ఉంటాయి అన్నమాట మనకు. అది కూడా పవిత్ర నది గంగమ్మ ఒడ్డున కాబట్టి ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. దాని తర్వాత అలా హారతి చేసి వాళ్ళు అలా పక్కకు పెట్టి ఇంకొక ప్రాసెస్కి వెళ్ళేలోపు ఏం జరుగుతుందంటే పక్కనే ఒక గట్టు మీద ఒక హోమం జరుగుతూ ఉంటుంది అనమాట. చాలామంది కూర్చొని ఉంటారు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళు మనలాగా వచ్చిన వాళ్ళే, ఓకేనా. జస్ట్ హారతి అక్కడ పెట్టంగానే వీళ్ళు చూడంగానే అక్కడ పెట్టేస్తారు కదా, పెద్ద హారతి ఇచ్చేసాక ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళాలి. అక్కడ హోమం అప్పుడే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. మనం ఇమ్మీడియట్గా అక్కడ వెళ్తే ముందల కూర్చునే ఛాన్సెస్ మనకు వస్తుంది అనమాట. కొంచెం లేట్ వెళ్తే ఏమవుతుందంటే సరే ముందుల లైన్ వాళ్ళన్నీ అందులో హోమంలో అన్నీ వేసాక వాళ్ళు పక్కకు జరిగితే కానీ మనకు ఛాన్స్ రాదు. బట్ మనమే ఫస్ట్ వెళ్తే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. ఓకే, అక్కడ హోమం ఒక 15 to 20 minutes జరుగుతుంది. అందరు చక్కగా సమిధలన్నీ వేస్తారు, మనం కూడా వేయచ్చు. సో జంటగా వెళ్తే ఇంకా బాగా పక్క కూర్చొని మాలాగా చేసుకోవచ్చు. తర్వాత అక్కడ ప్రసాదం ఇస్తారు, గబుక్కొని తీసుకోవాలా, గబగబా చుట్టూ తిరగాలన్నమాట. ఆ
చుట్టూ తిరగకపోయినా దాన్ని అట్లా పక్కన హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు, అట్లా చుట్టూ తిరిగేదాన్ని. ఇమీడియట్గా మళ్ళీ హారతి ఇచ్చే దగ్గరికి రావాలి. అక్కడ పూలతోటి గంగమ్మకు హారతి ఇస్తారనమాట. సో అక్కడికి రావాలి. అక్కడికి రాగానే అందరు ఇట్లా గంగమ్మ తల్లికి పూలు వేస్తుంటే మళ్ళీ ఇమీడియట్గా ఆ వర్క్ చేసుకోవచ్చు. చేసుకున్నాక అప్పుడు హారతి ఇచ్చాక ఎక్కడైతే కలశం పెడతారో అక్కడ దండం పెట్టుకొని ప్రశాంతంగా వెళ్ళి మళ్ళీ హోమగుండం చుట్టూ తిరగవచ్చు మనం. ఓకేనా? ఈ ప్రాసెస్ అంతా కూడా చకచకచక జరిగిపోతుంటుంది. వెనక నుంచి వేదాలు అన్నీ వినపడుతూ ఉంటాయి, ఈ పనులు ఇవి అవుతూ ఉంటాయి. సో ఎక్కడ కూడా మిస్ చేసుకోకుండా చూసుకుంటూ ఉండాలి, చేసేసేయాలన్నమాట. ఓకేనా? సో ఆ తర్వాత మంచి ఏదైనా క్లాసికల్ మ్యూజిక్ తోటి ఒక చిన్న ప్రోగ్రామ్ జరుగుతుంది. దాని తర్వాత రెగ్యులర్గా యోగా చేయించే గురువు గారు అక్కడ పక్కనే కూర్చుని ఉంటారు. మీకు కావాల్సిన ముందు దండం పెట్టుకొని బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు. నేను తీసేసుకున్నా. అండ్ యోగా కూడా ప్రాపర్గా చేయొచ్చు, లేదంటే నాలాగా చేసినట్టు అనిపించచ్చు అనమాట. ఇది విషయం. సో మార్నింగ్ అస్సీ ఘాట్ దర్శనం చాలా బాగుంటుంది. సో నేను మాత్రం సూపర్గా ఎంజాయ్ చేసినాం మేము. చిన్ని ఇంకా బాగా ఎంజాయ్ చేసింది. అక్కడ ఏంటంటే మనకు స్టెప్స్ అవన్నీ ఉండవు కాబట్టి బహుశా అవన్నీ మునిగిపోయినాయేమో మేము పోయే టైంకి. గట్టు మట్టి ఉండింది నీళ్ళల్లో. అక్కడ నేను దీపాలు వదిలాము, ఎందుకంటే కార్తీక మాసం ఉండింది కాబట్టి. సో బ్యూటిఫుల్ సన్ రైజ్. ఎస్, ఫైనల్లీ అక్కడ నుంచి బ్యూటిఫుల్ సన్ రైజ్ చూసి కళ్ళు మూసుకొని 10 నిమిషాలు ఆ భాస్కరుణ్ణి ప్రార్థించి రిలాక్స్గా బయటికి రావచ్చు. సో అంతా ఇలా చేసుకున్నాక మంచిగా బయటకు వచ్చేసి మార్నింగ్ మంచి మట్టి కప్పుల్లో టీ తాగి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది విషయం. ఓకేనా? బాగుందా? మార్నింగ్ అస్సీ ఘాట్ దర్శనం ఇలా చేసుకోండి. ఖచ్చితంగా 5 o'clock కల్లా అక్కడ ఉండాలి. బిఫోర్ ఉన్నా ఇంకా మంచిది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ కొరకు వెయిట్ చేయండి.